ప్రియాతు సీతా రామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూపా గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అంటారు మహర్షి. సీతారాముల యొక్క కళ్యాణం పూర్తయింది. అయిన తరువాత రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి మీద విశేషమైనటువంటి ప్రేమతో ప్రారంభం. ఎందుకు రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి అంటే ప్రేమ అంటే, ప్రియాతు సీతా రామస్య దారాహ పితృకృతా ఇతి, నా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు నిర్ణయం చేశాడు ఈమె నాకు భార్యగా ఉండాలి అని. కాబట్టి మా తండ్రి గారు నిర్ణయం చేశారు అంటే అందులో ఏ విధమైనటువంటి అయోమయం ఉండదు. వారు ఖచ్చితంగా నాకు అన్ని విధాలా తగినటువంటి కన్యనే భార్యగా సమకూర్చి ఉంటారు. తండ్రి మీద ఉన్న ఎనలేని గౌరవం చేత రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని ప్రేమతో చూడడం ప్రారంభించాడు. అలా ప్రారంభించినటువంటి జీవనం గుణాద్రూపా గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. అది సీతమ్మ తల్లి యొక్క గుణముల వలన రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానమైనది. అంటే మామగారు చేసినటువంటి నిర్ణయం అన్ని విధాలా సహేతుకమే, ఆయన ఖచ్చితమైన నిర్ణయం చేశారు అన్న విషయాన్ని సీతమ్మ తల్లి తన నడవడి చేత నిరూపణం చేసింది. గుణాద్రూప గుణాచ్ఛాపి, ఆమె ఏ ఏ గుణములు ఉండాలని మనం అనుకుంటామో ఆ గుణములనన్నిటినీ కూడా, అంటే భర్తని అనుగమించడం, భర్త యొక్క హృదయాన్ని తెలుసుకోవడంలో అంత గొప్పగా ఆయనని అనుగమించింది. అనుగమించి ప్రవర్తించినటువంటి కారణం చేత సీతారాముల యొక్క దాంపత్యం చాలా అన్యోన్యంగా ప్రవర్ధమానమవడం ప్రారంభమైంది అన్నారు మహర్షి. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ఒక వివాహం జరిగినప్పుడు ఆ వివాహానికి శాశ్వతత్వము, లోకమునకంతటికీ కూడా మర్యాద చేకూర్చడం. ఎందుచేతంటే దాంపత్యము వ్యక్తిగత వ్యవహారము కాదు. మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాంపత్యం ఇద్దరూ కలిసి ఉంటే పరమ సంతోషం, సమాజానికి సంతోషం. దాంపత్యం నా ఇష్టం అనుకున్నంత మూర్ఖుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. అది వాడి ఒక్కడితో సరిపోయేది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కానీ కాదు. కష్టపడి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఇద్దరికీ ఉన్నారు. ఆడపిల్లకి ఉన్నారు, మగపిల్లవాడికి ఉన్నారు. త్రోసిరాజని వాళ్ళని పక్కన పెట్టి చేసుకున్న వివాహంలో అంత కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల యొక్క ఏడుపుతో ప్రారంభమవుతుంది ఆ పెళ్ళి. అసలు తల్లిదండ్రులే బాధ పెట్టి వాళ్ళు అంత కుమిలిపోయేటట్టుగా చేసి ప్రారంభించినటువంటి సంసారం ఏ విధంగా వృద్ధిలోకి వస్తుంది? ఎక్కడైనా చిన్న వైక్లభ్యం వస్తే దిద్దే వాళ్ళు ఎవరుంటారు? తల్లిదండ్రులే అంత బాధపడితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు మాత్రం వాళ్ళని గౌరవంగా చూస్తారు? పైకి నోటి మాట ఎన్నైనా చెప్పచ్చు, యథార్థంగా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పనికి వాళ్ళు అనుభవిస్తున్నారంటారు తప్ప నిజంగా త్రికరణ శుద్ధిగా అలా నిలబడడం సాధ్యమయ్యే విషయం కానీ కాదు. దంపతులు దెబ్బలాడుకుని విడిపోవడం అన్న మాట సనాతన ధర్మంలో లేదు. కానీ ఒండరులు అస్తమానం నేరాలు చెప్పుకోవడం మొదలుపెట్టారనుకోండి, భార్య మీద భర్త, భర్త మీద భార్య నేరం చెప్పడం మొదలుపెట్టారనుకోండి, అది కేవలం వాళ్ళిద్దరి మధ్య సమస్య కానే కాదు. అది ఎంతమందికో అశాంతి కల్పిస్తుంది. ఇటు ఆడపిల్ల వైపు తల్లిదండ్రులకి అశాంతి, అటు మగపిల్లవాడి వైపు తల్లిదండ్రులకి అశాంతి. అది ఇంకక్కడి నుంచి అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ పాకుతుంది. అరే పాపం అలా ఉన్నారే, ఇలా ఉన్నారే, వాళ్ళిద్దరూ సరిగా ఉండట్లేదే అన్న అశాంతి ఎందరికో ప్రాకుతుంది. అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉండకుండా విడిపోయి మా ఇష్టం అన్న మాట వాడడానికి వాళ్ళకి అధికారం లేదు. సమాజం పాడైపోతుంది. అదొక దుష్టమైనటువంటి సంప్రదాయంగా, ఆదర్శంగా నిలబడుతుంది. వివాహం విషయంలో స్వేచ్ఛ అని ఓ 2.5 గంటల పాటు సినిమా మీద చూపించడానికి బాగుంటుందేమో, కానీ డబ్బులు చేసుకోవడానికి నిజ జీవితంలో అలా ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. అటువంటి వివాహాలన్నీ సంతోషకరంగా ఉండవు. అది ఏదో సినిమాల్లో చూపించి కోట్లు సంపాదించుకున్నవాడికి వాడి జీవితానికి బాగుంటుందేమో, లోకంలో అటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకున్నవాడు శాంతియుతంగా జీవించగలడన్న నమ్మకం లేదు.
అందరూ ఏడుస్తుంటే వీడొక్కడే సంతోషంగా ఉండడం మనుష్యునికి సాధ్యం కాదు. ఒకవేళ అలా ఉండగలిగితే వాడు అదేనేమో అన్న విషయంలో నాకు అనుమానం ఉంటుంది. కాబట్టి ఎంత మర్యాదతో ప్రారంభం చేశారో చూడండి మహర్షి ఆ శ్లోకాన్ని. తండ్రి కుదిర్చిన సంబంధము కనుక. ఒక చోట కుశనాభుని వృత్తాంతంలో ఆ కన్యలు 9 కన్యలు కలిసి వాయుదేవుని చేత శపింపబడి వైక్లభ్యము కల్పింపబడి వెళ్ళి తండ్రి ముందు పడిపోతే తండ్రి గారితో వాళ్ళు అంటారు, ఎప్పుడైనా సరే యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి, ఈ దేశమనందు ఆడపిల్ల స్వతంత్రించి తన భర్తని తాను ఎంచుకునేటటువంటి దుర్దినము రాకుండుగాక అంటారు. అది కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు చెయ్యవలసినటువంటి నిర్ణయం. ఆ వివాహం అన్నది తండ్రి గారు చేశాడు ఆ నిర్ణయాన్ని. తండ్రి గారి మీద ఉన్న ప్రేమ చేత ఆయన నిర్ణయం చేసిన పిల్ల. ఆయన నాకు అనుకూలం కాని పిల్లని నిర్ణయం చెయ్యడుగా. అందుకే అంత ప్రేమతోటి చూడడం మొదలుపెట్టాడు రామచంద్రమూర్తి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య తండ్రి ఏదో నిర్ణయం చేశాడు కదా అని ఎంతకాలం చదువుకుంటాడని కాదు, మామగారు చేసినటువంటి నిర్ణయం 100% నిజమే అని కోడలైన సీతమ్మ నిరూపించింది. తన గుణముల చేత తన నడవడి చేత రామచంద్రమూర్తిని అనువర్తించి ఆయన హృదయంలో తాను స్థానాన్ని పొందడంలో కృతకృత్యురాలైంది. మహర్షి అంటారు, రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. చాలా గొప్ప శ్లోకం. సీతారాముల యొక్క అన్యోన్యత గురించి మాట్లాడుతున్నారు. రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతూన్. అసలు వివాహం అనేటటువంటిది కామము ధర్మంతో ముడివేయడానికి కనుక వాళ్ళిద్దరూ చాలా కాలం సంతోషంగా విహారం చేశారు. అనేక ఉద్యానవనములలో ఉపవనములలో సంతోషంగా తిరిగారు. రామచంద్రమూర్తి మనస్సులో ఎప్పుడూ సీతమ్మే ఉండేది. ఎందుకని? ప్రారంభంలో దశరథ మహారాజు గారు తనకి ఆమెను ఇల్లాలిగా నిర్ణయం చేశాడని. సీతమ్మ ఎందుకు రాముణ్ణి ప్రేమించింది? అది సనాతన ధర్మంలో దాంపత్యానికి ఉన్న గొప్పతనం. కారణం లేకుండా, ఏ కారణం లేదు, నా భర్త అని ప్రేమించి. మా నాన్నగారు ఈయన్ని భర్తని చేశాడని ప్రేమించలేదు, ఆయన నా భర్త అందుకు ప్రేమించింది. నాకు ఈ మాట నేను అన్నప్పుడు దీనికి వ్యాఖ్యానం ఎలా చేయాలో నాకే అయోమయంగా ఉంది. ఎందుచేత అంటే సనాతన ధర్మానికి ఒక్కదానికే ఒక గొప్పతనం ఉంది. మీరు చూడండి, తండ్రి ఎంతో సంతోషిస్తాడు. అమ్మ నీకు మంచి సంబంధం తీసుకొచ్చానమ్మా, ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ పట్టణంలో చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడమ్మా, చాలా మంచివాడమ్మా, బాగా చదువుకున్నాడమ్మా అంటాడు. లోన్లన్నీ పెడతాడు, పెళ్లి ప్రయత్నాలన్నీ చేస్తాడు, చక్కగా సంబారాలన్నీ తీసుకొస్తాడు, ఎంతో అందంగా ఆ పెళ్లి ప్రయత్నం అంతా చేస్తాడు. పెళ్ళి అయిపోతుంది, అప్పగింతలు వస్తాయి, బావురుమని ఏడుస్తాడు. ఎంత మగవాడు కూడా. ఆడది ఏడుస్తుంది, కన్న తల్లి. ఇంత ఏడ్చి ఇంత బాధపడుతూ విడిచిపెట్టలేక ఆడపిల్లని విడిచిపెడతారు. వాళ్ళు విడిచిపెట్టుతున్నది ఆడపిల్లని, కానీ ఇంకా తన కడుపున పుట్టిన కొడుకులు ఉన్నారు, కోడళ్ళున్నారు, కూతుళ్ళున్నారు, అల్లుళ్ళున్నారు, తన భార్య తనకుంది, తన ఊళ్ళో తనున్నాడు, తన ఇంట్లో తనున్నాడు, తన వారి మధ్య తనున్నాడు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తను కోరుకున్నది తినగలడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోగలడు. ఒక ఆడపిల్ల, తన వారన్న వారెవ్వరూ లేరు, అత్తగారెవరో తెలియదు, మామగారెవరో తెలియదు, ఆడబడుచు తెలియదు, తోడికోడళ్ళు తెలియరు, ఊరు తెలియదు, భాష తెలియదు, ఒక్క వ్యక్తి పరిచయం లేరు. అసలు తన భర్త అని నిన్న రాత్రి తాళి కట్టిన వ్యక్తితో కూడా పరిచయం లేదు. కానీ ఏమి ఔదార్యం ఈ జాతిలో స్త్రీది! చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతుంది అంతే. ఎంత సంతోషంగా వెళ్ళిపోతుందో! ఏముందని వెళ్ళిపోయింది? ఎవరున్నారని వెళ్ళిపోయింది? ఎవరి నిర్ణయం అని వెళ్ళిపోయింది? నిర్ణయం అని వెళ్ళిపోలేదు. ఆయన తన భర్త, తన దైవం, ఇక తన జీవితం ఆయన చేతిలోనే తెల్లవారిపోవాలి అంతే, వెళ్ళిపోయింది. భారతీయ స్త్రీ తత్వాన్ని సీతమ్మ యందు పండించారు వాల్మీకి మహర్షి.
అందుకే సీతమ్మ రాముణ్ణి ఎందుకు ప్రేమించింది అంటే కారణం లేదన్నారు. ఒక్కటే కారణం, ఆయన తన భర్త. ఆయన తన భర్త కాబట్టి ఆమెకి ప్రేమించడం వినా మరొకటి తెలియదు. జీవితాంతం అంతే సీతమ్మకి తెలిసి ఉన్నది. అందుకే సీతమ్మ లాంటి తల్లి, సీతమ్మ లాంటి వ్యక్తి ఇక అసలు ఈ భూప్రపంచంలో ఉండదు. మా అమ్మ సీతమ్మకు సీతమ్మే సాటి. అబ్బా, ఇల్లాలుగా ఆ దాంపత్యం, ఆ పాతివ్రత్యం, ఏమి సహనం, ఏమి మర్యాద! సీతమ్మకు సీతమ్మే సాటి తప్ప సీతమ్మతో పోల్చడానికి ఎవరినీ పక్కన పెట్టడం సాధ్యం కాదు. అంత గొప్పగా ఆయనతో కలిసి వెళ్ళిపోయింది. తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమభివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. మహర్షి చెప్పినటువంటి శ్లోకం అసలు కొత్తగా పెళ్ళవ్వలసిన వాళ్ళు తెలుసుకుంటే ఎంత ఆనందపడతారో, జీవితం ఇలా పండాలన్నమాట అనుకుంటారు. ఆయన అంటారు, తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే. ఆమె ఆయన హృదయమునందు స్థానము సంపాదించుకుంది. ఎలా? అనువర్తించి. అనువర్తించి అంటే ఆమె నీడ అయిపోయింది ఆయనకి. ఒక్క 4 రోజులలో ఆమె తెలుసుకుంది, ఆయన అభిరుచులు ఇవి, ఆయన కోరికలు ఇలా ఉంటాయి, ఆయన నడవడి ఇలా ఉంటుంది. రాముడు పరమధర్మాత్ముడు, సూర్యోదయాత్పూర్వం లేచి స్నానం చేసి సంధ్య మారుస్తాడు. కాబట్టి అంతకన్నా ముందు నిద్ర లేవడం అలవాటు చేసేసుకుంది అంతే ఆవిడ. శ్రీకాళహస్తిలో ముందు కాళహస్తీశ్వరుడికి అభిషేకం చేయించారు, జ్ఞానప్రసూనాంబకు అభిషేకం చేయిస్తారు. ఎందుకంటే ఒక ఇల్లాలుగా ముందు తాను స్నానం చేసి భర్తకు అమర్చాలి. ఆదర్శ గృహిణిగా నిలబడుతుంది ఆ తల్లి. అలా ప్రతి చిన్న విషయంలో భర్తని అనుగమించింది ఆవిడ. అనుగమించిన కారణం చేత ఏమైపోయింది అంటే మహర్షి అన్నారు, ఆఖ్యాతి హృదయం హృదా. వాళ్ళు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం వాళ్ళకి కలగలేదు. అంటే సీత తువ్వాలిస్తావా, సీత మడినీళ్లు పెడతావా, సీత అభిషేకానికి మారేడు దళాలు పెట్టావా, అలా అడగవలసిన అవసరం లేదు. రాముడే పెట్టుకుంటే ఏదైనా మర్చిపోయి మళ్ళీ లేవాలేమో, సీతమ్మ పెడితే రాముడు లేవక్కర్లేదు. అంటే ఆయన పూజ ఎలా చేసుకుంటాడో, పూజలో ఎక్కడెక్కడ ఏ సంబారాలు వాడుకుంటాడో అందులో ఒక్క సంబారం కూడా తక్కువ రాదు. పూజ ఆవిడ చేస్తుంది, ఆవిడ కాదు రాముడు చేస్తాడు. పూజ చేసేది రాముడు, పూజకు అందించేది ఏర్పాటు చేసేది సీతమ్మ. ఎవరి హృదయాన్ని బట్టి? తన హృదయాన్ని బట్టి రాముడి పూజ కాదు, రాముడి పూజని బట్టి సీతమ్మ అమరిక. మీరు ఆ విషయం గమనించాలి. ఎంత అందమైనటువంటి ఏర్పాటులో ఆవిడ పెడుతుందంటే ఆయన ఉపచారాలు చెయ్యడానికి వీలైన రీతిలో ఆయా పదార్థములను వరుస క్రమంలో పెట్టి ఉంచేస్తుందంతే. రాముడు ఇప్పుడు ఈ అవసరంలో ఉంటాడు, ఆయన సీత అని పిలవక్కర్లేదు, ఆయన ఈ అవసరంలో ఉంటాడు ఆవిడ తెలుసుకుంటుంది, ఆవిడ అమర్చేస్తుంది దాన్ని. ఆయన ఇప్పుడు స్నానానికి పెడతారు, ఆవిడ పంచెల చాపు అవి అక్కడ పెట్టేస్తుంది. రాముడు స్నానానికి పెడతాడు, ఆమె పావుగంట ముందే రాముడి స్నానానికి అక్కడ ఏర్పాట్లన్నీ ఉన్నాయో లేవో చూసేస్తుంది. సీత ఇక్కడ అనవలసిన అవసరం ఉండదు. ఒకవేళ అన్నీ ఆవిడ అమర్చిన, అంటే నేను లౌకికమైన ఉదాహరణకి చెప్తున్నాను, వాల్మీకి రామాయణంలో ఉంది అని కాదు, వాల్మీకి హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. అన్నీ అక్కడే ఉన్నా రాముడే చూసుకోలేదు అనుకోండి, సీత అన్నాడు అనుకోండి, పంచల చాప ఆ పక్కనే ఉంది అంటుంది ఆవిడ. వాక్యం పూర్తి చేశాడా? పంచల చాప ఎక్కడుంది అని అడిగాడా? స్నానం చేసి వచ్చిన ఇంత సమయం తర్వాత సీత అన్నాడంటే పంచల చాప కనపడలేదనమాట. ఆయనకి ఏదో వెతుక్కుంటున్నాడు. ఖచ్చితంగా దాని గురించే, దాని గురించి కాదోయ్ అని ఆయన అన్న సందర్భం ఉండదు. ఆయన ఎప్పుడు సీత అన్న పాలు అక్కడే పెట్టాను అనగలదు. అంటే ఆయన అవసరాన్ని ముందు గమనించి పెడుతుంది. రాముడు కూడా అలా అయోమయంగా అక్కడే ఉన్నా మళ్ళీ సీత సీత అంటూ ఉండడు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారనే దాని ఉద్దేశ్యం, మాట్లాడుకో అక్కర్లేని పరిస్థితి వచ్చింది. ఎందుకని?
ఒకళ్ళ మీదకొకళ్ళకి కోపం వచ్చి మాట్లాడుకోక కాదు, అసలు ఒకరి హృదయాలు ఒకరికి మారిపోయి అవతల వారి అవసరాల్ని యువతల వారు తెలుసుకుంటారు. తెలుసుకుని అన్నీ జరిగిపోతుంటాయి. జరిగిపోతున్నప్పుడు వాళ్ళ హృదయాలు మాట్లాడుకుంటుంటాయి. ఎంత సంతోషపడిపోతుంటాడో రాముడు, ఎంత గొప్పగా పెట్టేసింది, అన్నీ అయిపోయాయి చక్కగాను అని. ఆమె విషయంలో ఆయన అంతే. సీతమ్మ హృదయంలో ఏముందో రాముడు అంత బాగా తెలుసుకుంటాడు. తెలుసుకుని సీత ఇలా చెయ్యి అంటాడు. అంత గొప్పగా ఒకరితో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం ఎప్పుడో ఏదో చాలా విశేషమైనదైతే తప్ప అసలు అవసరం లేదు. ఇది మాట్లాడుకోవడానికి వాళ్ళకి సందర్భం లేక కాదు, మాట్లాడుకోలేక కాదు, మాట్లాడుకోవడానికి విముఖులై కాదు, మాట్లాడుకోవలసినంత అవసరం లేనంతగా హృదయ మార్పిడి జరిగిపోయింది. అంటే ఒకరి మనసులు ఒకరి దగ్గరికి వెళ్ళిపోయాయి. అది దాంపత్యం. మహర్షి వాళ్ళ దాంపత్యం అంత గొప్పది అని చెప్పరు, వాళ్ళు అలా ఉంటారు అని చెప్తారు. నువ్వు అలా ఉండడానికి ప్రయత్నం చేస్తావా? చేయగలిగితే సీతారాముల్లా ఉండే ప్రయత్నం. అది భార్యాభర్తలంటే అంత అందంగా ఉంటుంది. ఎంత అందంగానో అర్థం చేసుకుని, అంత అర్థం చేసుకుని ప్రవర్తించగలిగినటువంటి ఆ స్థితి ఉన్నదే, అది చాలా చాలా గొప్ప దాంపత్యం. అసలు ముందు భర్తని అర్థం చేసుకుంటుంది. భర్తని అర్థం చేసుకుని ఆ భర్తని కమ్ముకొస్తుంది భార్య. భార్య ఆయన యందు ఉన్నటువంటి వెలితిని బయట పెట్టడానికి కాదు, ఆయన యొక్క హృదయ లాలిత్యాన్ని అర్థం చేసుకుని తను భర్తీ చేస్తుంది. అది ఆ దాంపత్యంలో ఉండేటటువంటి గొప్పతనం. అంటే నాకు ఈ మాటలు చెప్తున్నప్పుడు మీతో దీన్ని అస్తమానం ఏదో ఒక ఉదాహరణ చూపించకపోతే నేను అన్న మాటకు అర్థం ఉండదు. మీరు చూడండి, భార్యాభర్తలు ఇద్దరి మనస్సులు ఒకేలా ఉంటే అది సంభవం కాదు. ఖచ్చితంగా భార్య మనస్సు ఒకలా, భర్త మనస్సు ఒకలా ఉంటుంది. కానీ భర్త మనస్సులో ఉండేటటువంటి కించిత్ బలహీనతని ఆవిడ పట్టుకుంటుంది. పట్టుకుని దాన్ని ఆవిడ పూరణం చేస్తుంది. పూరణం చేసి ఆయన యొక్క బలహీనతని తెలుసుకుని సంతోషపడిపోతుంది. తెలుసుకుని ఇలా ఉంటారండి, కానీ ఏం చేస్తాం, నేను ఇలా సర్దుకుంటాను, ఆయన అలాగే ఉండాలండి అని మురిసిపోతుంది మళ్ళీ. అది భార్యాభర్తలంటే. అంతేకాని వెలితి ఎత్తి చూపించకూడదు. నేను మీకు ఒక లాలిత్యమైనటువంటి దంపతుల గురించి చెప్పాలి అంటే, భర్త తన కొడుకుని కూడా కొట్టడు, తన మనవణ్ణి కూడా కొట్టడు. భార్యని పిలిచి వాడిని ఒక్కటేయి అంటాడు. వాడిని ఒక్కటేయి తనేయకూడదా? తను వీడు, తను చేయడు అలాగా. ఆయన లాలిత్యం అంతే, ఆయన కొట్టలేడు. కానీ అసలు నిజానికి కొట్టలేకుండా ఎవరు ఉండాలి? ఆడది ఉండాలి. మగవాడు ఏం చేయాలి? రేయ్ అని ఇలా వేలు చూపించాలి, అవసరమైతే వీప్ మీద ఒకటి వెయ్యాలి. కానీ ఆయన కొట్టడు, ఆయన వేలు చూపించడు. ఆయన హృదయం అమృత భాండం. ఆ సౌకుమార్యం అటువంటిది. అందుకని ఆవిడ్ని పిలిచి సే ఒకటి ఇవ్వండి అంటాడు. ఆవిడ ఒకటి నన్ను వేయమంటారేటోటి అని వేసింది. ఓ 50 ఏళ్ళో 60 ఏళ్ళో దగ్గర పడిపోతుంటే చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఆయన వేరండి, నన్ను వేయమంటారు అంటే అది నేరం కాదు, పొంగు. మా ఆయన హృదయం అంత సౌకుమార్యం, అంత లాలిత్యం. కొట్టలేరు కూడా. మగవాడై కొట్టలేక అది నా చేత భర్తీ చేయించేస్తారు. ఆయన నేను వేరు కాదని ఆయన నమ్మకం, అంత ప్రేమ నేనంటే. అందుకని నువ్వేయి ఒకటి అంటారు. ఆయన అలాగే ఉండాలండి అని మురిసిపోతుంది యువత. విన్నవాళ్ళు ఏదో తప్పర్థం చేసుకున్నారేమో అని ఆవిడ బెంగ. అలా ఏం వాళ్ళు తప్పర్థం చేసుకోరు. వాళ్ళు అది విని సీతారాములుగా చూసి మురిసిపోయారనుకుని ఆ పిచ్చి తల్లికి తెలియదు. అది దాంపత్యం అంటే. అలా అంత సౌకుమార్యంగా భర్తీ చేసుకుని మురిసిపోగలగాలి. ఆ మురిపం ఉన్నదే, దాంట్లో అవతల వారి హృదయాన్ని అర్థం చేసుకుని యువతల వాళ్ళ హృదయం దాన్ని ఎక్కడెక్కడ పూరణం చెయ్యాలో అక్కడ పూరణం చెయ్యాలి, చేసి సంతోషపడిపోగలగాలి. అంతేకాని ఎప్పుడూ అవతల వాళ్ళలో ఏలో బలహీనతని చూసి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇది ఏం చేస్తుంటుందో తెలుసా అండి అని భార్యని 10 మంది ముందు ఎగతాళి చేశాడనుకోండి, అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా? మీరు ఆలోచించండి.
భార్య తన నిచ్చెలి, పరమేశ్వరుడిచ్చిన గొప్ప కానుక, తనని జీవితాంతం అనువర్తించేటటువంటి అపురూపమైన స్నేహితురాలు. ఆమెని తను కమ్ముకు రావాలి. ఆమెకి ఏదైనా బలహీనత ఉంటే తను కప్పెయ్యాలి. తన వలన ఆమె గౌరవింపబడాలి. అంతేకాని ఆమె బలహీనత 10 మంది ముందు చెప్పి ఆమె 10 మంది చేత విమర్శింపబడడానికి, 10 మంది చేత ఆమె హేళన చేయబడ్డానికి కారణమైతే ఆయన భర్తృత్వంలో అర్థం ఏముంటుంది? అది పరిణతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.